ఎంత పొటెన్షియల్ ఉంది అని అంటే ఒక రైట్ ఎడ్యుకేషన్ నుంచే మీరు తెలుసుకోగలుగుతారు మై డియర్ ఫ్రెండ్స్. బికాస్ లైఫ్ ని స్మూత్ గా చేసేది, ఈజీగా చేసేది, ఫాస్ట్ గా చేసేది ఒక క్రిప్టో ఇండస్ట్రీనే. సో ఈ రోజు నేను చాలా ఆనర్ అండ్ ప్రివిలేజ్ టు ప్రెజెంట్ కంపెనీ కాల్డ్ బాట్ చైన్. ఈ బాట్ చైన్ అనేది ఒక బ్లాక్ చైన్ టెక్నాలజీ కంపెనీ, ఒక బ్లాక్ చైన్ ని క్రియేట్ చేసింది కంపెనీ. మీరు బిట్ కాయిన్ అని వినే ఉంటారు చాలా మంది. బిట్ కాయిన్ అనేది ఒక బ్లాక్ చైన్ టెక్నాలజీ మీద రన్ అవుతుందండి. అండ్ ఇది బిట్ కాయిన్ యొక్క సక్సెస్ ని చూసి 2009 నుంచి ఎవరు కూడా దీన్ని యాక్సెప్ట్ చేయలేరు. అసలు బిట్ కాయిన్ అంటే ఏంటి, ఇది ఒక స్కామ్ అవ్వచ్చు, మా డబ్బులు పోవచ్చు అని అనుకున్నారు. కానీ ఈరోజు మై డియర్ ఫ్రెండ్స్ గ్లోబల్లీ యాక్సెప్ట్ చేశారు. బిట్ కాయిన్ అనేది ఒక డిజిటల్ అసెట్, ఇది ఒక పబ్లిక్ చైన్, ఇది ఒక బ్లాక్ చైన్. ఈ బ్లాక్ చైన్ తోటి ఈరోజు అక్రాస్ ద వరల్డ్ ఈ టెక్నాలజీని అడాప్ట్ చేసుకున్నారు. అండ్ మోర్ డెవలపర్స్, మోర్ టెక్నికల్ పీపుల్, ప్రొఫెషనల్స్ దీన్ని అడాప్ట్ చేసుకొని వాళ్ళ యొక్క ప్రొఫెషనల్ లైఫ్ ని, వాళ్ళ యొక్క టెక్నాలజీని చాలా ఈజీగా సర్వీసెస్ ఇస్తున్నారు. సో అలాగే బిట్ కాయిన్ అనేది 2009 లో వచ్చినప్పుడు చాలా చాలా సెట్స్ లో దొరికేదండి. ఈ రోజు లేటెస్ట్ కనుక దీని ప్రైస్ చూస్తే, దీని గ్రోత్ కనుక చూస్తే మోర్ దెన్ 60,000 పైన గ్రోత్ రేట్ అనేది ఉందండి. లాస్ట్ దీని హైయెస్ట్ 1 crore 20 or 30 lakhs మధ్యలో ఇది రీచ్ అయ్యిందండి. సో ఈ బ్లాక్ చైన్ నుంచే మనం చూస్తే ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీలో ఇంకా ఫాస్ట్ గా, ఇంకా స్టడీగా, ఇంకా స్పీడ్ గా ట్రాన్సాక్షన్ పర్ సెకండ్ ఏదైతే ఉందో అది ఇథేరియం చేయగలిగిందండి. సో ఈ బ్లాక్ చైన్ లో నుంచి ఏదైతే ఇంకా బెటర్ గా చేయగలుగుతామో అది ఇథేరియం అనే కంపెనీ వాళ్ళ యొక్క ఓన్ బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది క్రియేట్ చేశారు. ఈ రోజు సెకండ్ 2.0 ఎరాగా ఇథేరియం లీడ్ చేసిందండి ఆఫ్టర్ బిట్ కాయిన్. తర్వాత ఇథేరియంలో ఉన్న కొన్ని ఇంకా ఇంప్రూవైజేషన్స్ ఏవైతే ఉన్నాయో అది బినాన్స్ చేసిందండి. సో బినాన్స్ కూడా 3.0 ఎరాలాగా మనం కన్సిడర్ చేయొచ్చు. ఈ రోజు మనం మాట్లాడుకునే కంపెనీ పేరు ఏదైతే ఉందో అది బాట్ చైన్ అండి. ఈ బాట్ చైన్ అనేది 1.0 ఎరా బిట్ కాయిన్, ఇథేరియం 2.0, 3.0 ఎరా బిఎన్బి, ఈ మూడిటి కాంబినేషన్ అండ్ అడ్వాన్స్ ఈస్ బాట్ చైన్ టెక్నాలజీ అండ్ బాట్ చైన్ బ్లాక్ చైన్. సో ఇది 4.0 ఎరా ఎందుకు అంటున్నారు, దీని గురించి మనం తెలుసుకోవడానికి మనం నెక్స్ట్ స్లైడ్ నుంచి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఫస్ట్ మాట్లాడుకుంటాం ఏంటంటే ఈ 4 పాయింట్స్ మీద మనం డిస్కస్ చేయబోతున్నాం. ఒకటి, వాట్ ఈస్ బాట్ చైన్, అసలు ఈ బాట్ చైన్ అంటే ఏంటి, దీని గురించి తెలుసుకుంటాం. సెకండ్, ఇది ఒక గ్లోబల్ కమ్యూనిటీ ఎక్స్పాన్షన్ అనేది నిజంగానే ఉందా, ఓకే, గ్లోబల్ కమ్యూనిటీ ఎలా ఉంది, దీని గురించి మనం తెలుసుకుందాం. థర్డ్, మనం తెలుసుకోబోతున్నాం ఏంటంటే క్యారీ ప్యాక్ట్ ఇది ఒక ఈకోసిస్టమ్ ఎందుకు, ఈ క్యారీ ప్యాక్ట్ అంటే ఏంటి, దీని గురించి తెలుసుకుందాం. అండ్ ఫోర్త్, ఇది ఎకనామికల్ మోడల్. ఈ రోజు మనం అందరం కూడా జూమ్ లో ఉన్నాము అని అంటే మోటివేషన్ ఏంటి అని అంటే ఒక ఎక్స్ట్రా ఇన్కమ్, మన గోల్స్ మనం ఏ విధంగా అచీవ్ చేయాలి అన్నదానికి ఈ బాట్ చైన్ అండ్ క్యారీ ప్యాక్ కంపెనీ తోటి మనం ఒక పాసివ్ ఇన్కమ్ కానీ ఒక యాక్టివ్ ఇన్కమ్ కానీ తెలుసుకోగలుగుతాం. సో నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో డియర్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం మాట్లాడుతున్నది బాట్ చైన్ ఫస్ట్. సో బాట్ చైన్ అనేది ఇదొక బాట్ చైన్ ఒకటే కాదండి, ఇది ఒక బ్లాక్ చైన్ ఒకటే కాదు. బ్లాక్ చైన్ తో పాటు ఒక ఫౌండేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ విత్ ఏఐ అండ్ కంప్యూటింగ్ ఎరా అనేది అంటున్నామండి. ఎందుకు ఇది ఒక ఏఐ టెక్నాలజీ ఉంది, దీంట్లో ఏం యూనిక్ ఉన్నది అన్నది మనం నెక్స్ట్ దాంట్లో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఈ 5 ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఏంటి అనేది మనం తెలుసుకుందాం. సో ఈ 5 కోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఏంటి అని అంటే, ఫస్ట్ మన 5 కోర్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఒకటి మన బాట్ చైన్ ది ఓన్ మెయిన్ నెట్ అనేది ఒకటి ఉందండి. ఈ మెయిన్ నెట్ ద్వారా మనం ఏం తెలుసుకోగలుగుతామంటే ఈ పవర్ ఈకో సిస్టమ్ ఆపరేషన్స్ అనేది ఈ చైన్ మీద ఎలా ఫ్లో అవుతుంది అనేది రియల్ టైమ్ లో మనం తెలుసుకోగలుగుతాం. ఓకే, సెకండ్ ఎక్స్ప్లోరర్ ఉంది. ఎక్స్ప్లోరర్ అనేది ఏంటి అని అంటే రియల్ టైమ్ డేటా అనేది, ఓకే, హ్యాష్ రేట్ అనేది, వెరిఫికేషన్స్ అనేది, ట్రాన్సాక్షన్స్ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఎక్స్ప్లోరర్ లో మనం లైవ్ గా చూడొచ్చు అండి. తర్వాత దీంట్లో బ్రిడ్జ్ అనేది ఇంకొక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి. ఈ బ్రిడ్జ్ అనేది ఏం చేస్తుందంటే ఒక నెట్వర్క్ నుంచి ఇంకొక నెట్వర్క్ కి ట్రాన్సాక్షన్ చేయడానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మనకు బాట్ చైన్ లో ప్రొవైడ్ చేశారు. ఓ వాలెట్ అనేది ఏంటంటే మనం ఎట్లయితే పర్స్ లో మనకు ఫియట్ కరెన్సీస్ పెట్టుకుంటామో, మన బ్యాంక్ అకౌంట్ లో ఎలాగైతే సేవింగ్ లో మనకు బ్యాంక్ అకౌంట్ లో అమౌంట్ ని పార్క్ చేసుకుంటామో,
సిమిలర్ వే డిజిటల్ అసెట్స్, క్రిప్టో కరెన్సీస్ ఇవన్నీ కూడా మీరు బో వాలెట్ లో స్టోర్ చేసుకోవచ్చు అండి. బిడెక్స్ అనేది బేసిక్ గా ఇది ఏంటంటే ఒక డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ అండి. వేరాజ్ మీరు ఒక కాయిన్ నుంచి ఇంకొక కాయిన్ ఎప్పుడైతే స్వాప్ చేసుకోగలుగుతారో ఇది ఎక్స్చేంజ్ లో మీరు స్వాప్ చేసుకోవచ్చు. అంటే మీరు బిట్ కాయిన్ నుంచి ఇథేరియం ఎలా తీసుకుంటున్నారో ఏదన్నా ఒక కాయిన్ నుంచి ఇంకొక కాయిన్ బై చేయడం, సో ఇది ఎక్స్చేంజ్ లో చేసుకోవచ్చు అండి. ఈ 5 ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అనేది సెటప్ ఉంది. నెక్స్ట్, సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ 5 ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ తో పాటు దీంట్లో కొన్ని టెక్నాలజీ హైలైట్స్ ఏంటి, ఈ బాట్ చైన్ లో ఈ టెక్నాలజీ హైలైట్స్ ఏముందో మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఒకటి, నంబర్ 1, దీంట్లో నేటివ్ ఏఐ ఏజెంట్ ఐడెంటిటీ అనేది ఒకటి ఉందండి. ఇది ఏం చేస్తుంది అని అంటే యాక్చువల్లీ మీరు ఎప్పుడైతే ట్రాన్సాక్షన్ చేస్తారో ఒక వాలెట్ నుంచి ఒక వాలెట్కి వెళ్ళిందంటే ఆ ట్రాన్సాక్షన్ అనేది ప్రాపర్ గా జరిగిందా లేదా అనేది ఇన్స్టెడ్ ఆఫ్ హ్యూమన్ ఇది ఏఐ ఒకటే ప్రోగ్రామింగ్ చేశారు కాబట్టి ఇది ఆటోమేటిక్ గా కరెక్ట్ గా జరిగిందా లేదా అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఐడెంటిఫై చేసి కరెక్ట్ రిపోర్ట్ అనేది జనరేట్ చేస్తుంది. అదే కాకుండా ఇది సెకండ్ కనుక మనం చూస్తే డీసెంట్రలైజ్డ్ కంప్యూటింగ్ మార్కెట్ ప్లేస్ అంటారు. ఇది ఒక పెద్ద మార్కెట్ ప్లేస్ ని క్రియేట్ చేస్తుంది. వేరాజ్ మనం B2B ట్రాన్సాక్షన్స్ ఎక్కడైతే నార్మల్ ట్రెడిషనల్ బిజినెస్ లో వింటాం కదా B2B ట్రాన్సాక్షన్, అలా ఇది కూడా ఏం చేస్తుంది అని అంటే డీసెంట్రలైజ్ అనేది ఒక నెట్వర్క్ సూపర్ కంప్యూటింగ్ పవర్ యాక్సెస్ ని ఒక వెరిఫికేషన్, ఓకే, మానిటైజేషన్ B2B ట్రాన్సాక్షన్ లో హెల్ప్ చేయడానికి ఇది హెల్ప్ చేస్తుంది. మూడోది మల్టీ డైమెన్షనల్ ఆన్ చైన్ ఐడెంటిఫై సిస్టమ్ అండి. ఇది ఏం చేస్తుందంటే మన రికార్డ్స్, ఇది ఎవరిది ఏంటి, ఇట్లయితే మనకు ఒక ఆఫీస్ కానీ కాలేజ్ లో కానీ ఒక ఐడి కార్డ్ ఒకటి ఏమంటారు అడ్రస్ ఏ సెక్షన్ ఎలా మీకు చెప్తుందో ఆన్ చైన్ లో ఈ డీటెయిల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఫోర్త్ కనుక చూస్తే వన్ క్లిక్ ప్రోటోకాల్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇథేరియం కానీ బైనాన్స్ లో కానీ మనం ఒక ప్రోగ్రామింగ్ డిప్లాయ్ చేయాలంటే ఆల్మోస్ట్ ఇది 2 months టైం తీసుకుంటుంది, 2 to 3 months డిపెండ్ ఆన్ ద ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్. సో 2 to 3 months తీసుకునే సమయాన్ని ఈ వన్ క్లిక్ ప్రోటోకాల్ మన బాట్ చైన్ లో ఏం చేస్తుంది అని అంటే మీరు ఏమేమి సర్వీసెస్ కావాలి, మీకు ఏమి రిక్వైర్మెంట్ ఉందన్నది కరెక్ట్ గా కనుక కమాండ్ ఇస్తే విత్ ఇన్ లెస్ దాన్ 1 hour లో మీకు ఒక ప్రోగ్రామ్ డెవలప్ చేసి డిప్లాయ్ చేసేస్తుందండి. సో దట్ ఈస్ ద యూనిక్ టెక్నాలజీ హైలైట్స్. సో నెక్స్ట్, ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఇంత టెక్నాలజీని డెవలప్ చేయడానికి హ్యూజ్ ఫండింగ్ అనేది అవసరం ఉంటుందండి. ఇది ఈ రోజు ఓవర్ నెట్ లో జరిగింది కాదండి. దీని వెనక చాలా 1.5 year బ్యాక్ నుంచే ఈ యొక్క నెట్వర్క్ బ్లాక్ చైన్ ని డిజైన్ చేస్తూ వచ్చారు. దీనికి టోటల్ కంపెనీకి సపోర్ట్, ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చే కంపెనీస్ ఏవి అంటే నిక్స్ ఫౌండేషన్, ఇది చాలా పెద్ద స్వీడన్ కంపెనీ అండి, అండ్ ఆల్ఫా క్యాపిటల్ అండ్ జెమ్ హెడ్, ఇవి మూడు కూడా టోటల్ 3 కంపెనీ కలిపి 50 million ఫండింగ్ అనేది బాట్ చైన్ కి ఇచ్చిందండి. అండ్ దీంట్లో ఫస్ట్ రౌండ్ లో మనం సీడ్ ఫండింగ్ రౌండ్ లోనే 15 million మాత్రమే ఖర్చు పెట్టాం. మిగతా ఏదైతే ఫండింగ్ ఉందో ఎవరైతే యూనిక్ డెవలపర్స్ ఉంటారో, యూనిక్ ప్రాజెక్ట్స్ ఉంటాయో దానికి కంపెనీ కూడా ఫండింగ్ ఇవ్వడానికి సపోర్ట్ చేస్తుందండి. అండ్ ఈ బాట్ కాయిన్ అనేది ఏదైతే ఉందో ఇది వెరీ సూన్ సెప్టెంబర్ మంత్ లో ఇది ఎక్స్చేంజ్ లో లిస్టింగ్ అవుతుంది. అండ్ ఎక్స్చేంజెస్ పేర్లు కనుక మీరు చూస్తే ఇది OKX, బైబిట్, కూకాయిన్, ఇలా టాప్ ఎక్స్చేంజెస్ అండి ఇది గ్లోబలీ. ఇలాంటి ఎక్స్చేంజెస్ లో కంపెనీ బాట్ కాయిన్ ని లిస్టింగ్ చేయబోతుంది సెప్టెంబర్ మంత్ నుంచి. నెక్స్ట్, సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు ఈ బాట్ చైన్ అనేది ఎక్కడెక్కడ నెట్వర్క్ అనేది ఉంది, గ్లోబల్ ప్రెసెన్స్ కనుక మనం చూస్తే, ఓకే, ఈ రోజు కనుక చూస్తే మనం గ్లోబల్ ఎక్స్పాన్షన్ మోర్ దెన్ 55 కంట్రీస్ లో మనము ప్రెసెన్స్ ఉన్నాము. అండ్ మనకు వెబ్సైట్ కనుక చూస్తే 15 మేజర్ లాంగ్వేజెస్ సిస్టమ్ ఇది సపోర్ట్ చేస్తుంది. ఏషియాలో చైనా, సౌత్ కొరియా, జపాన్ లాంటి కంట్రీస్ లో సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. నార్త్ అమెరికాలో యునైటెడ్ స్టేట్స్, కెనడా అండ్ మెక్సికో, సౌత్ అమెరికాలో బ్రెజిల్, అర్జెంటీనా ఇలాంటి కంట్రీస్ లో కూడా మన ప్రెసెన్స్ ఉందండి. నెక్స్ట్, సో ఫ్రెండ్స్, ఈ రోజు బాట్ గ్లోబల్ ఆఫీసెస్ కనుక మనం చూసుకుంటే ఓవరాల్ కనుక మనం చూస్తే ఈ స్లైడ్ ద్వారా టోటల్ స్టూడియో ఆఫీసెస్ మనకు 1300 ఉన్నాయండి. అండ్ ఆపరేషన్ సెంటర్స్ వచ్చేసి 200 ఉన్నాయండి. సో మన హైదరాబాద్ కూడా దీంట్లో వన్ ఆఫ్ ద సెంటర్ ఉందండి. టోటల్ మన గ్లోబల్ ప్రెసెన్స్ వచ్చి 1500 ఉందండి వరల్డ్ వైడ్ లో. నెక్స్ట్, సో బాట్ చైన్ గ్లోబల్ కన్సెన్సస్ ఎప్పుడైతే అయ్యిందో ఇది సెప్టెంబర్ మంత్ లో హాంకాంగ్ చాలా మంది డిఫరెంట్ కంట్రీస్ నుంచి
ఇన్వెస్టర్స్ వచ్చి వాళ్ళ యొక్క ఒపీనియన్, వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ ఈ యొక్క స్టేజ్ ద్వారా, ఈ కన్సెన్సస్ ద్వారా షేర్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్, అండ్ ఈ కన్సెన్స్ లో మన హైదరాబాద్ నుంచి కూడా మేము వెళ్ళాము. నెక్స్ట్, సో ఫ్రెండ్స్ ఈరోజు బ్యాక్ చలేగా యార్. నెక్స్ట్ నెక్స్ట్ సో ఫ్రెండ్స్ ఈరోజు మనం ఫస్ట్ డీసెంట్రలైజ్ సూపర్ కంప్యూటింగ్ ప్రోటోకాల్ అంటే బాట్ చైన్ లో ఫస్ట్ ఇకో సిస్టమ్ ఏదైతే డిప్లాయ్ చేశారో అదే క్యారీ ప్యాక్ట్ అండి. బాట్ చైన్ యొక్క ఓనర్ ఎవరైతే జాన్సన్ జాహు ఉన్నారో ఈయన ఫౌండర్ అండి. జాన్సన్ జాహు ఇస్ బేసికలీ సింగపూరియన్ పర్సన్ బై బర్త్, చైనా బట్ సెటిల్డ్ ఇన్ సింగపూర్. అండ్ మోర్ దెన్ 6 to 7 years నుంచి ఆయన కాయిన్ స్టోర్ ఎక్స్చేంజ్ అని సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ రన్ చేస్తున్నారు. అండ్ మోర్ దెన్ 4,000 అబోవ్ క్రోర్స్ ఆఫ్ టర్న్ ఓవర్ డైలీ జరుగుతుంది. అండ్ ఇతనే ఈ బాట్ చైన్ టెక్నాలజీ అండ్ క్యారీ ప్యాక్ట్ ని లాంచ్ చేశారండి. తన యొక్క బ్రెయిన్ పెట్టి ఈ రెండింటిని లాంచ్ చేశారు. నెక్స్ట్, సో ఈ ఈకో సిస్టమ్ ఏంటి, ఈ ఎకనామికల్ మోడల్ ఏంటి? ఓకే, చాలా యూనిక్ గా ఉంటుంది, చాలా ఇంట్రెస్టింగ్ మోడల్ ఉందండి. అంటే నేను చూసిన కంపెనీస్ లో చాలా అరుదు ఇంత యూనిక్, ఇంత లాజికల్ గా ఒక మ్యాథమెటికల్ ఫార్ములాలో చాలా క్లియర్ గా కమ్యూనికేషన్ చేశారు అర్థమయ్యేటట్టుగా. సో దీంట్లో క్యారీ ప్యాక్ లో ఏం చేయాలి, అసలు ఈ ఎకనామికల్ మోడల్ ఏంటి, నేను ఒకవేళ దీంట్లో ఇన్వెస్ట్ చేయాలంటే నేను ఎంత ఇన్వెస్ట్ చేయాలి? సో ఐడియలీ ద ఇన్వెస్ట్మెంట్ వుడ్ బి సజెస్టబుల్ ఈజ్ $300 నుంచి తీసుకొని మీకు $10,000 మధ్యలో ఎంతైనా మీ అపెటైట్ ఎంతైతే ఉందో, మీరు ఎంతైతే రిస్క్ తీసుకోగలుగుతారో, ఎంతైతే మీ పాకెట్ సైజ్ అలో చేస్తుందో ఆ ప్యాకేజ్ తోటి మీరు ప్యాకేజ్ బై చేయండి. వన్స్ మీరు ప్యాకేజ్ బై చేశారు అని అంటే మీరు ఎంత ఇన్కమ్ చేసుకోవచ్చు ఈ క్యారీ ప్యాక్ కమ్యూనిటీ ద్వారా. సో లెట్ us అండర్స్టాండ్ క్యారీ ప్యాక్ట్ ఎకనామికల్ మోడల్. సిఏ అని అంటే క్యారీ ప్యాక్ట్ ది షార్ట్ కోడ్ అంటే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బిట్ కాయిన్ ని బీటీసీ అంటాం, ఇథేరియం ని ఈటీహెచ్ అంటాం, అలాగనే క్యారీ ప్యాక్ ని సిఏ అంటాం. సో టోటల్ సిఏ టోకన్ సప్లై కనుక మనం అండర్స్టాండ్ చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. దీని టోటల్ సప్లై వచ్చేసి 210 మిలియన్ అండి. దీంట్లో 10 మిలియన్ అనేది స్వాప్ గురించి పెట్టారు అండ్ అలొకేషన్ చేశారు. అండ్ 200 మిలియన్ ఏదైతే ఉందో కంప్యూటింగ్ నెట్వర్క్ ఎమర్షన్ కోసం అలొకేషన్ చేశారు. సో ఎమర్షన్ కనుక మనం చూస్తే డైలీ ఎన్ని ఎమర్షన్ అవుతాయి, ఎంత మైనింగ్ అయి వస్తుంది? డైలీ మనకు 40,000 సిఏ టోకన్స్ మైనింగ్ అయి మనకు పూల్ కి ఇస్తుందండి. ఓకే, అండ్ దాని తర్వాత ఇది ఎవ్రీ 2 years కి 10% రిడక్షన్ అవుతుంది. అంటే 2026 లో 40,000 ఇస్తుంది, అదే 2028 టైంకి వచ్చేసరికి 36,000 మాత్రమే డైలీ ఇమర్షన్ అవుతాయి. ఓకే, అండ్ టోటల్ ఈ 210 మిలియన్ సప్లై అవ్వడానికి టోటల్ సైకిల్ తీసుకునేది 22 years అండి. ఫుల్ సైకిల్ ఇస్ 22 years. ఓకే, సో ఇది 40,000 సిఏ టోకన్ ఒక 100% అనుకుంటే, ఓకే, ఈ 100% ని వీళ్ళు అలొకేషన్ చేశారు. 42% అనేది ఏంటంటే కంప్యూటింగ్ మైనింగ్ గురించి అలొకేషన్ చేశారు. 18% అనేది స్టేకింగ్ గురించి అలొకేషన్ చేశారు. 35% అనేది యాక్టివ్ రివార్డ్ పూల్ గురించి, 3% అనేది డిఏఓ పూల్ గురించి అలొకేషన్ చేశారు, అండ్ 2% ఫర్ ఫౌండేషన్. సో మై డియర్ ఫ్రెండ్, ఇక్కడ ఫౌండేషన్ అంటే కంపెనీ యొక్క మార్జిన్ అండి, ప్రాఫిట్. అంటే కంపెనీ ఏదైతే మార్జిన్ తీసుకుంటుందో 2% మాత్రమే. అంటే రిమైనింగ్ 98% అనేది మన క్యారీ ప్యాక్ కమ్యూనిటీకే ప్రొవైడ్ చేస్తుందండి. సో ఇది మీరు చాలా ఇంపార్టెంట్ గా గమనించాల్సిన విషయం అండి. సో 98% ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అని అంటే, మనం ఈ 42% అంటే ఏందో ఫస్ట్ అర్థం చేసుకుందాం, తర్వాత 18% అంటే ఏంది, అండ్ 35% అనేది. ఎందుకంటే ఈ 3% అనేది ఇప్పుడు కరెంట్లీ లేదండి, బికాజ్ ఇది ఇనీషియల్ స్టేజ్ లో ఎవరైతే ఇన్వెస్టర్స్ వచ్చారో వాళ్ళ కమ్యూనిటీకి డిఓ కమ్యూనిటీ అంటాం. ఆ 3% అనేది వాళ్ళకి మాత్రమే అలొకేషన్ చేశారు. సో టోటల్ ఈ 3 సెక్టర్స్ ఏమైతే ఉన్నాయో ఇది మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇది ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది, ఎలా మనం ఇన్కమ్ సంపాదించవచ్చు. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో ఫ్రెండ్స్, ఇక్కడ బేసికల్గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వన్స్ నేను ఒకసారి ప్యాకేజ్ బై చేశాను, హ్యాష్ రేట్ పవర్ది నేను బై చేశాను, నేను ఒక హైపోథెటికల్ గా నేను ఎంత ఇన్కమ్ చేస్తాను? ఫ్రెండ్స్, మీరు ఇంకొక దృష్టి పెట్టాల్సింది ఏంటంటే, ఇందులో మీకు టోటల్ 5 types ఆఫ్ ఇన్కమ్ ఇస్తుందండి. నేను మళ్ళీ ఒకసారి మీ అందరికి రిపీట్ చేస్తున్నాను. వన్స్ ఒకసారి మీరు ప్యాకేజ్ తీసుకున్నారు, మీ యొక్క పాకెట్ సైజ్ అలో ఎంత చేస్తుందో అంత ఇన్వెస్ట్మెంట్ మీరు చేసి సిస్టంలోకి వచ్చారు అని అంటే కంపెనీ మీకు 5 types ఆఫ్ ఇన్కమ్ ఆపర్చునిటీ ఇస్తుంది. ఈ 5 types లో ఫస్ట్ 2
ఏదైతే నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నావు అవి ప్యాసివ్ ఇన్కమ్ అండి. 3 టైప్స్ అనేది యాక్టివ్ ఇన్కమ్. అంటే ప్యాసివ్ లో 2 ఇన్కమ్ సోర్సెస్ ఏమిస్తుంది, ఈ ప్యాసివ్ ఇన్కమ్ లో నేను ఎంత ఇన్కమ్ చేయొచ్చు, ఇది అండర్స్టాండ్ చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. సో ఇక్కడ ఏమంటుందంటే సింపుల్ అండి, ఒక యుఎస్డిటి కనుక్కో ఈక్వల్ టు 1 హ్యాష్ రేట్ పర్ యూనిట్ అండి. ఓకే, నేను ఇందాక మీకు చెప్పినట్టుగా 42% మైనింగ్ గురించి అలొకేషన్ చేశారు. ఓకే, సో 40,000 ఇంటూ 42%, దీనికి కనుక మనం ఆన్సర్ చూస్తే టోటల్ మనకు 16,800 సిఏ టోకన్స్ వస్తాయండి ఈ పూల్ కి డైలీ. అంటే 40,000 టోకన్స్ ఏవైతే డైలీ సిఏ టోకన్స్ వస్తున్నాయో దాంట్లో 16,800 సిఏ మైనింగ్ పూల్ గురించి అలొకేషన్ చేస్తున్నారు. అంటే డైలీ మనకు 16,800 ఉంటుంది. ఈ 16,800 నుంచి కంపెనీ ఏం చేస్తుందనంటే మీ పర్సనల్ హ్యాష్ రేట్ డివైడెడ్ బై టోటల్ నెట్వర్క్ హ్యాష్ రేట్ అనేది ఒక ఫార్ములా తీసుకుంది. ఒక మ్యాథమెటికల్ ఫార్ములాలో మనకు అవుట్కమ్ అనేది ఇస్తుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 16,800 సిఏ ఇంటూ పర్సనల్ హ్యాష్ రేట్ అంటే మీరు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరిది డిఫరెంట్ ప్యాకేజెస్ ఉంటుంది. లెటస్ సే నేను ఒక $1,000 ఇన్వెస్ట్ చేశాను అంటే దట్ ఈస్ మై పర్సనల్ హ్యాష్ రేట్ డివైడెడ్ బై టోటల్ నెట్వర్క్ హ్యాష్ రేట్ అంటాం. ఓకే, టోటల్ నెట్వర్క్ అని అంటే గ్లోబల్ గా ఎంత మంది అయితే ఇన్వెస్ట్ చేశారో, వాటితో డివైడ్ చేస్తే మీకు పర్సనల్ డైలీ అవుట్పుట్ అనేది ఒకటి వస్తుంది. ఓకే సార్, సో ఈ పర్సనల్ అవుట్పుట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇంటూ ఈరోజు ఒక క్యారీ ప్యాక్ట్ వాల్యూ కనుక తీసుకుంటే ఒక్క టోకన్ వాల్యూ వచ్చి $32 ఉందండి. దాంతో కనుక మీరు మల్టిప్లై చేస్తే మీకు ఒక సటన్ ఇన్కమ్ వస్తుంది. లెటస్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీ అందరికి ఒక హైపోథెటికల్ గా, ఐఎమ్ సారీ ఇట్స్ హైపోథెటికల్, ఇది ఇంతే అని కాదండి, నేను ఒక అందాజగా మీకు ఒక క్యాలిక్యులేషన్ కోసం మాత్రమే చెప్తున్నాను. లెటస్ సే మీరు 16,800 సిఏ ఇంటూ పర్సనల్ హ్యాష్ రేట్, నేను ఒక $1,000 నేను ఇన్వెస్ట్ చేశాను, డివైడెడ్ బై టోటల్ నెట్వర్క్ అనుకుందాం సార్, ఒక లెటస్ సే ఒక 1 crore గ్లోబల్ నెట్వర్క్ హ్యాష్ రేట్ ఒక ₹1,00,00,000 అనుకుందాం, 1,00,00,000 మంది అనుకుందాం, ఇంటూ 0.5 అనేది ఒక లెక్కగా తీసుకుందాం. మీకు పర్సనల్ అవుట్పుట్ వచ్చింది 0.5 సిఏ. సో ఇక్కడ మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి, 0.5 సిఏ ఇంటూ $32 అంటే ఆల్మోస్ట్ $16 వస్తుంది. $16 ఇంటూ రఫ్గా ఒక $100 అనుకుంటే, ఒక్క డాలర్ ఈక్వల్ టు 100 అనుకుంటే 1,600 రూపీస్ మీకు ఒక ప్యాసివ్ ఇన్కమ్ ద్వారా ఒక హైపోథెటికల్ గా రావచ్చు. ఓకే సార్, రియల్ టైంలో ఏముందో అది మీరు లైవ్ లో చూడొచ్చు. ఒక మీకు క్యాలిక్యులేషన్స్ కోసం మాత్రమే నేను ఒక హైపోథెటికల్ గా ఈ ఫిగర్ తీసుకున్నది. రైట్ సార్, తర్వాత ఈ మైనింగ్ అంటే మీరు అర్థం చేసుకోవాలి. ట్రెడిషనల్ లాంగ్వేజ్ లో మైనింగ్ అంటే ఒక లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎన్ఎండిసిలో ఆ సిస్టమ్ ఇలా వర్క్ చేస్తుంది. ఓకే, లేదంటే సింగరేణి క్యాలరీస్ తీసుకోండి, వాళ్ళు ఎక్కడో స్వరంగంలోకి వెళ్ళి కోల్ని బయటికి తీస్తారు. డైలీ కెపాసిటీ ఒక్క మనిషి ఇంత తీస్తే ఒక 100 మంది కలిపి తీస్తే ఎంత అవుతుంది, దాన్ని మైనింగ్ అంటాం. అలా లేమెన్ లాంగ్వేజ్ లో అది మీకు అర్థం చేసుకోవడానికి చెప్తున్నాను. ఇక్కడ టెక్నాలజీలో కూడా ఏంటంటే మనకి ఈ 40,000 టోకన్ తీయడానికి ఒక హ్యాష్ పవర్ అనేది కావాలి. సో దట్ మనకు ఈ టోకన్స్ రావడానికి హ్యాష్ పవర్ రిక్వైర్డ్ ఉంది, దాని నుంచి మనకు ఈ టోకన్స్ అనేది వస్తుంది. సో ఇది సిఎస్ఎల్హెచ్ సెల్ స్లిపేజ్ అనేది ఫీ అనేది 5% అనేది ఉందండి. ఈ 5% అనేది ఏం చేస్తుందంటే వచ్చేది 1.8 అనేది మళ్ళీ అగైన్ బైబ్యాక్ చేసి మన స్టేకింగ్ పూల్ కి ఇచ్చేస్తుందండి. అండ్ 3.2 అనేది నెక్స్ట్ नेक्स्ट स्लाइड प्लीज, या और एक बार क्लिक करो. సో ఫ్రెండ్స్ 5 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ లో మనం ఫస్ట్ ప్యాసివ్ ఇన్కమ్ లో మైనింగ్ నుంచి ఎలా ఇన్కమ్ చేస్తారో అన్నది ఒక క్యాలిక్యులేషన్ మ్యాథమెటికల్ ఫార్ములాతో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సెకండ్ ప్యాసివ్ ఇన్కమ్ ఏంటంటే మీకు ఏదైతే 0.5 సిఏ ఒక ఎగ్జాంపుల్ గా నేను హైపోథెటికల్ గా తీసుకున్నానో ఆ 0.5 సిఏ ఏదైతే ఉందో దాన్ని మీరు కావాలంటే విత్డ్రా చేసుకోవచ్చు అదే రోజు, లేదా దాన్ని కనుక మీరు స్టేకింగ్ పూల్ కి ట్రాన్స్ఫర్ చేస్తే మీకు ఫ్లెక్సిబుల్ ప్లాన్ అనేది ఒకటి ఉంటుంది. 5 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది
స్టేకింగ్ రివార్డ్ ద్వారా మీరు తీసుకోవచ్చు. ప్రీతి నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో ఇక్కడ స్టేకింగ్ లో మనం ఒక హైపోథెటికల్ గా చూద్దామండి ఎంత ఇన్కమ్ చేయొచ్చు. ఓకే, ఎగ్జాంపుల్ మనం స్టేకింగ్ లో సిఏ వర్త్ 10,000 USD కనుక మనం స్టేకింగ్ లో పెట్టామనుకోండి, ఇక్కడ 5 ప్యాకేజెస్ ఇచ్చారు. ఒకటి ఫ్లెక్సిబుల్ ప్లాన్, ఒకటి సెకండ్ ఏమో 30 days ప్లాన్, థర్డ్ వచ్చేసి మనకు 90 days, 180 days, 360 days. సో ఫస్ట్ ఫ్లెక్సిబుల్ లో కనుక మనం అండర్స్టాండ్ చేసుకుందాం. ఫ్లెక్సిబుల్ లో నేను పెట్టాను నా 10,000 USD వర్త్ది సిఏ టోకన్స్. దీనిది 0 నుంచి తీసుకొని 0.4 మధ్యలో కంపౌండింగ్ లాగా ఇస్తుందండి. ఇలా మనం క్యాలిక్యులేషన్ చేసుకుంటే అప్రాక్సిమేట్లీ 3x అవుతుంది. మీ 10,000 కాస్త 3x ఆల్మోస్ట్ ఇక్కడ $80,000 అవుతుందండి. సిమిలర్ వే 30 days కనుక చూస్తే కనుక అప్రాక్సిమేట్లీ 4x అవుతుంది. అది 1,11,000 అవుతుంది. సిమిలర్ వే అప్రాక్సిమేట్లీ 90 days 5x అవుతుంది. 180 days లో పెడితే ఇది 8.x అవుతుంది. ఓకే, అదే 60 days లో కనుక పెడితే 360 days లో పెడితే 14.7x అవుతుంది. సో సిమిలర్ వే మనకు 18% ఏదైతే స్టేకింగ్ కోసం పర్సెంటేజ్ ఇచ్చిందో దాని నుంచే మనకు ఇవన్నీ కూడా ప్యాసివ్ లో ఇస్తుందండి. సో ఇక్కడ ఏంటంటే మీరు ఒక లాంగ్ టర్మ్ కనుక మీరు 360 days పెట్టారంటే అప్రాక్సిమేట్లీ మీకు దాని వచ్చే కంపౌండింగ్ ఏదైతే ఈల్డ్ ఉందో అది మీకు ఎవ్రీ డే రిటర్న్ వస్తూ ఉంటుందండి. చాలా బ్యూటీ మంచిది ఏంటి అంటే మీరు మీ టోకన్స్ అక్కడ లాక్ చేసేసుకోవాలా 360 days ఆర్ 180 days. నాకు ఎప్పుడైనా ఎమర్జెన్సీ ఏమన్నా అవసరం ఉంటుంది, అప్పుడు నాకు విత్డ్రా చేయడానికి ఏమన్నా ఆప్షన్ ఉంటుందా అనే క్వశ్చన్స్ చాలా ఉండొచ్చు అండి మీ మైండ్ లో. మేబీ ఇప్పుడు రాకపోవచ్చు, మేబీ నైట్ కానీ రేపు పొద్దున కానీ ఆఫ్టర్ 2 days కానీ క్వశ్చన్ రైజ్ అవ్వచ్చు. సో ఇక్కడ కంపెనీ బ్యూటీ ఏం చేసిందనంటే మీకు 360 days సపోజ్ మీరు స్టేక్ చేశారు అంటే మీకు ఎవ్రీడే ఏదైతే కంపౌండింగ్ లోంచి ఈల్డ్ వస్తుందో అది మీకు వాలెట్ కి ఇచ్చేస్తుందండి. మీరు ఆ వాలెట్ లో వచ్చింది మీరు విత్డ్రా చేసుకోవచ్చు, లేదా మీరు అగైన్ స్టేకింగ్ పూల్ కే స్టేక్ చేసుకోవచ్చు. ఈ 2 ఆప్షన్స్ ఉన్నాయండి. నెక్స్ట్. సో ఫ్రెండ్స్, మనం ఇందాక 5 types ఆఫ్ ఇన్కమ్ లో 2 types ఆఫ్ పాసివ్ ఇన్కమ్ గురించి డిస్కస్ చేసాము. నౌ వి విల్ లెట్ us అండర్స్టాండ్ వాట్ ఆర్ ద 3 types ఆఫ్ ఇన్కమ్ ఇన్ యాక్టివ్ పూల్. సో 3 యాక్టివ్ పూల్ ఇన్కమ్స్ ఏంటి అనేది మనం చూద్దాం. సో ఫస్ట్ మనం అగైన్ క్యాలిక్యులేషన్ కొద్దాం సార్. ఎవ్రీ డే మనకు మైనింగ్ నుంచి 40,000 సిఏ టోకన్స్ వస్తాయి. ఇంటూ 35% అనేది యాక్టివ్ రివార్డ్ పూల్ గురించి అలొకేషన్ చేశాము. సో 35% 40,000 లో కనుక మనం క్యాలిక్యులేట్ చేస్తే 14,000 సిఏ యాక్టివ్ రివార్డ్ పూల్ కు డైలీ వస్తాయి. ఈ 14,000 లో అగైన్ కంపెనీ ఏం క్యాలిక్యులేషన్ చేసిందంటే 2 భాగాలుగా డివైడ్ చేసింది. 50% 7,000 ఏదైతే ఉందో 14,000 లో 50% 7,000. యాక్టివ్ హ్యాష్ రేట్ అవుట్పుట్ కోసం 7,000 టోకన్స్ ఇచ్చింది, అలొకేషన్ చేసింది. సెకండ్ విఐపి లెవెల్ గురించి ఇంకో 7,000 అలొకేషన్ చేసింది. సో ఫస్ట్ మనం యాక్టివ్ హ్యాష్ రేట్ గురించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. సిమిలర్ వే ఇక్కడ మీరు అగైన్ మీరు చూస్తే కనుక ప్రతి దానికి లాజిక్, ప్రతి దానికి మ్యాథమెటికల్ ఫార్ములా తోటి సిస్టమ్ లో ఎక్కడ కూడా గ్లిచ్ అవ్వకుండా, ఎవరికి కూడా తక్కువ ఎక్కువ కాకుండా అలాంటి సిస్టమేటికల్ క్యాలిక్యులేషన్ తోటి ఈ ఫార్ములా అనేది పెట్టారండి. కంపెనీ ఏం చేస్తుందనంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎలా క్యాలిక్యులేట్ చేస్తుందో ఇది అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. సో దీంట్లో ఫస్ట్ 35% లో 7,000 టోకన్స్ అనేది ఈ పూల్ కోసం పెట్టింది. ఈ 7,000 సిఏ ఇంటూ మీ మీ పర్సనల్ స్మాల్ లెగ్ హ్యాష్ రేట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీలో ఎవరన్నా నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ నుంచి చేసిన వాళ్ళు ఉంటే మీకు ఈజీగా అర్థమవుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో మీకు బైనరీ ఇన్కమ్ కానీ, లెవెల్ ఇన్కమ్ కానీ, డైరెక్ట్ రెఫరల్ కానీ అలాంటివి ఏమీ లేదండి. ఇది కంప్లీట్ గా కమ్యూనిటీ డెవలప్మెంట్ ని దృష్టిలో పెట్టుకొనే చేసిన డిజైన్ అండి. ఇక్కడ స్మాల్ లెగ్ అంటే ఏంటి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఒక బ్రాంచ్ అనేది హైదరాబాద్ బ్రాంచ్ అనుకోండి, ఒక 10 లక్షల టర్న్ ఓవర్ చేసింది. మీకు విజయవాడ బ్రాంచ్ అనేది ఒక 2,000 USD టర్న్ ఓవర్ చేసింది. నెల్లూరు బ్రాంచ్ అనేది ఒక 1,000 టర్న్ ఓవర్ చేసింది, 1,000 USD
టర్న్ ఓవర్ చేసింది. కంపెనీ క్యాలిక్యులేషన్ ఎలా చేస్తుందంటే ఎక్కువగా టర్న్ ఓవర్ అయిన బ్రాంచ్ ఏదైతే ఉందో కరెంట్లీ అది క్యాలిక్యులేషన్ లోకి తీసుకోదు. కరెంట్లీ సార్ మళ్ళీ మళ్ళీ మీకు అందరికి అర్థం చేపిస్తున్నాను. హెవీ సైడ్ అంటే మీకు ఎక్కడైతే ఎక్కువగా టర్న్ ఓవర్ అయిందో ప్రస్తుతానికి మాత్రమే అది క్యాలిక్యులేషన్ లోకి తీసుకోదు. కంపెనీ ఇక్కడ ఈ ఫార్ములాలో ఏమంటుంది, పర్సనల్ స్మాల్ లెగ్ అంటుంది. పర్సనల్ స్మాల్ లెగ్ అంటే మీకు విజయవాడ 2000, 1000 నెల్లూరు బ్రాంచ్ ఇవి రెండు కలిపితే $3,000 అవుతుంది. ఈ $3,000 పర్సనల్ స్మాల్ లెగ్ అంటాము. దాన్ని డివైడెడ్ ఎవరితో చేస్తుందనంటే ఎంతమంది అయితే V0కు క్వాలిఫై అయ్యారో వాళ్ళందరిది కూడా స్మాల్ లెగ్ ది క్యాలిక్యులేట్ చేసి మీకు V0 క్వాలిఫైర్ అని ఒక సమ్ సిఏ అనేది వస్తుందండి. సో ఇది ఈ పూల్ కోసం డివైడ్ చేశారు. మరి సెకండ్ 7,000 సిఏ టోకన్స్ విఐపి లెవెల్ రివార్డ్స్ కి డిస్ట్రిబ్యూట్ చేశారు, అలొకేషన్ చేశారు. సో ఇది ఈ V1 నుంచి తీసుకొని V10 పూల్ కోసం అనేది ఈ 7,000 టోకన్స్ ఏవైతే ఉన్నాయో డైలీ వస్తాయి కాబట్టి ఈ పూల్లో ఎంత మంది ఉన్నారో వాళ్ళందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. మరి నేను V1 అచీవ్ అవ్వాలి అని అంటే వాట్ ఈస్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా? సో లెట్ us అండర్స్టాండ్. V1 క్వాలిఫైర్ అవ్వాలంటే ఫస్ట్ మీ సెల్ఫ్ హ్యాష్ రేట్ పవర్ కొనుక్కోవాల్సింది ప్యాకేజ్ కాస్ట్ వచ్చి $500. సపోజ్ నేను $300 నే తీసుకున్నాను. సో నేను అగైన్ $500 చేయాలా అని అంటే నాట్ రిక్వైర్డ్ అండి. మీరు ఇది వరకు 300 తీసుకున్నారు కాబట్టి అడిషనల్ $200 ది టాప్అప్ చేసుకుంటే సరిపోతుంది. దెన్ యువర్ సెల్ఫ్ ప్యాకేజ్ అనేది మీకు 500 ఎలిజిబిలిటీ దొరుకుతుంది. ఇక్కడ మీరు V1 ర్యాంక్ అచీవ్ అవ్వాలని అంటే మీ స్మాల్ లెగ్ ఇందాక నేను చెప్పినట్టుగా విజయవాడ 2000, నెల్లూరు 1000 ఏ రోజైతే ఆ వీకర్ లెగ్ 10,000 అవుతుందో అంటే 3,000 ఆల్రెడీ మీరు V0లో ఉన్నారు కాబట్టి 3,000 అయ్యింది. రిమైనింగ్ $7,000 ఏ రోజైతే యాడ్ అవుతుందో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ స్మాలర్ లెగ్, అది విజయవాడ బ్రాంచ్ అవ్వచ్చు, నెల్లూరు బ్రాంచ్ అవ్వచ్చు, లేదా ఇంకో గుంటూరు బ్రాంచ్ ఓపెన్ చేయొచ్చు మీరు కొత్తగా. ఈ ఆల్ టుగెదర్ కలిపి $10,000 అయింది అని అంటే నౌ యు ఆర్ బికమ్ ఏ V1 క్వాలిఫైయర్. అండ్ V2 అవ్వాలి అని అంటే 1,000 అంటే మీరు $500 తోటి మీ ప్యాకేజ్ ఉంది కాబట్టి V2 రాగానే మీరు అడిషనల్ ఇంకొక $500 తోటి టాప్అప్ చేసుకోవాలి. అండ్ మీ స్మాలర్ లెగ్ అనేది మినిమం క్వాలిఫైయర్ $30,000 అయ్యి ఉండాలి. సో ఇలా మీరు V3, V4 అనేది యాజ్ పర్ ఈ టేబుల్లో ఎలా ఉందో ఆ విధంగా మీరు సెల్ఫ్ ప్యాకేజ్ అప్గ్రేడ్ చేసుకోవాలి. టర్న్ ఓవర్ మీ స్మాల్ లెగ్ లో మెయింటైన్ అవుతే మీ ర్యాంక్ అడ్వాన్స్మెంట్ అనేది పెరుగుతుంది. సో మీకు చాలా మందికి అనిపించచ్చు ఒకవేళ నేను V1 అవుతే ఏం ఇన్కమ్ చేయొచ్చు. సో అప్రాక్సిమేట్లీ ఏం లేదన్నా 1,500 నుంచి తీసుకొని 2,500 మధ్యలో మీరు ఎనీథింగ్ అవ్వచ్చు అండి. బికాజ్ ఇది అగైన్ అండ్ అగైన్ మళ్ళీ చెప్తున్నాను 7,000 సిఏ టోకన్స్ డే బై డే ఇది ఎంతమంది ఆ పూల్కి వస్తుంటారో అది డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. V2 అయ్యారు అనుకోండి మీకు V1ది కూడా రాయల్టీ ఇస్తారు, V2ది కూడా ఇస్తారండి. అండ్ చాలా మందికి క్వశ్చన్ రావచ్చు, ఇఫ్ ఇట్ ఆల్ వాసు గారు నా V1 ర్యాంక్ లో నేను ఉన్నాను, నా కింద టర్న్ ఓవర్ అనేది కమ్యూనిటీ డెవలప్మెంట్ అనేది జరగలేదు, స్టిల్ నాకు V1ది ఇన్కమ్ వస్తుందా అని అంటే ఎస్, V1ది ఇన్కమ్ మీకు వస్తుంది. ఎందుకు అనంటే మనం ఇక్కడ టర్న్ ఓవర్ తోటి కన్సిడర్ చెయ్యట్లే. కంపెనీ ఇక్కడ 7,000 సిఏ టోకన్స్ ని మాత్రమే డైలీ మైనింగ్ నుంచి 7,000 టోకన్స్ V1 నుంచి V10 కేటగిరీకి అలొకేషన్ చేసింది కాబట్టి వాటిలో నుంచే డిస్ట్రిబ్యూట్ చేస్తుందండి. ఇది టర్న్ ఓవర్ తోటి ఎలాంటి సంబంధం లేదు. మరి టర్న్ ఓవర్ లేకపోతే కంపెనీకి ఎలా అనంటే ఇది మైనింగ్ నుంచి వస్తుంది. టర్న్ ఓవర్ మీకు ఎక్కడ హెల్ప్ అవుతుంది అని అంటే మీ ర్యాంక్ అడ్వాన్స్మెంట్ కి మాత్రమే టర్న్ ఓవర్ హెల్ప్ అవుతుంది. అంటే నేను V1 ఉన్నాను, నేను V2 ర్యాంక్ అచీవ్మెంట్ అవ్వాలి అని అంటే నా టర్న్ ఓవర్ అనేది అవ్వాలి. బట్ మీ V1 రివార్డ్ కి, V2 రివార్డ్ కి, V3 రివార్డ్ కి, V10 రివార్డ్ కి కూడా ఎలాంటి టర్న్ ఓవర్ తో సంబంధం లేదండి. ఇది మీరు కొంచెం దృష్టికి సీరియస్ గా ఆలోచించాల్సిన విషయం. మీకు ఇక్కడ టర్న్ ఓవర్ ఒక్కసారి మీరు V1 అచీవ్ అయ్యారంటే మీకు సంథింగ్ రావాల్సిందే. మీ యొక్క కేక్ అనేది పెద్దగా ఉండొచ్చు, పెద్ద సైజ్ రావచ్చు ఇనిషియల్ స్టేజ్ లో, తర్వాత కొద్దిగా తగ్గచ్చేమో బికాస్ ఆ పూల్లో చాలా మంది వస్తుంటారు. సో సిమిలర్ వే V1 నుంచి V10 వరకు మీకు ర్యాంక్ అనేది ఒక్కసారి అచీవ్ చేశారు అని అంటే సమ్ రాయల్టీ అయితే ఇస్తూ ఉంది కంపెనీ. సో టర్న్ ఓవర్ అనేది ఓన్లీ మీకు ర్యాంక్ అడ్వాన్స్మెంట్ కి మాత్రమే హెల్ప్ అవుతుంది. సో లాస్ట్ ఇన్కమ్ సోర్స్ కంపెనీ ఏమిస్తుంది అని అంటే స్టేకింగ్ విఐపి లెవెల్ రివార్డ్స్ అంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు V2 ర్యాంక్ లో ఉన్నారు అనుకోండి, మీకు స్టేకింగ్ లో
10% అనేది రాయల్టీ ఇస్తుంది. ఈ 10% అనేది ఎలా ఇస్తుంది అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు V2 అయ్యారంటే మీ కమ్యూనిటీలో ఎవరో ఒకరు కొంతమంది V1 అచీవర్స్ కూడా ఉండొచ్చండి. సో వాళ్ళకు ఎంతమంది అయితే కమ్యూనిటీ పీపుల్ స్టేకింగ్ చేస్తారో దాన్ని కంపెనీ ఏం చేస్తుంది, V2లో 10% కాబట్టి V1లో ఉన్న వాళ్ళు 6% అనేది మీ దాంట్లోంచి మైనస్ చేసేస్తుంది. ఎందుకంటే మీ దాంట్లో ఉన్న 10 - 6 కనుక 6% V1 పూల్ కి డిస్ట్రిబ్యూట్ చేసేస్తుంది, 4% మాత్రమే మీకు ఇస్తుంది. సో ఇదొక 5th స్టైల్ ఆఫ్ ఇన్కమ్. సో టోటల్ 5 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ మనం మాట్లాడుకున్నామండి. ఫస్ట్ 2 ఈజ్ ప్యాసివ్ ఇన్కమ్. ఒకటి మైనింగ్ తోటి సంపాదించవచ్చు, ఇన్కమ్ చేయొచ్చు. రెండోది స్టేకింగ్ ద్వారా సంపాదించవచ్చు. మూడోది 3 యాక్టివ్ ఇన్కమ్స్. ఒకటేమో V0 క్వాలిఫికేషన్, తర్వాత V1 నుంచి V10 పూల్ సపరేట్గా ఉంది, అండ్ లాస్ట్ది స్టేకింగ్ రివార్డ్. సో ఇదండి టోటల్ 5 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది. సో మీ అందరికి విన్నాక అనిపిస్తుంది కి క్వశ్చన్స్ రావచ్చు కి బై దీంట్లో గ్రోత్ ఏంది. నిజంగానే మీరు చెప్పేది 22 ఇయర్స్ సైకిల్ అంటున్నారు, 40,000 టోకన్స్ అంటున్నారు. పీపుల్ V1, V2, V3 కనుక చూస్తే, ఈరోజు V2, V3 కనుక చూస్తే అప్రాక్సిమేట్లీ హైపోథెటికలీ నేను చూస్తున్నది ఏంటంటే, ఒక ₹1,00,000 V2 వెళ్తే ఒక 1 lakh వరకు రావచ్చండి. ఓకే, V3 వెళ్తే కనుక ఒక 1.5 నుంచి 2 lakhs మధ్యలో ఇన్కమ్ చేయొచ్చండి. ఓకే, అండ్ దీనికి గ్రోత్ లాజిక్ ఏంటి? ఫస్ట్ మనం ఏ దానికైనా ఒక లాజిక్ ఉండాలి, ఒక మ్యాథమెటికల్ ఫార్ములా ఉండాలండి. అప్పుడైతేనే మనం ఇది సస్టైన్ అవ్వే మోడల్ ఉందా లేదా, లాంగ్ లాస్టింగ్ నడిచే మోడల్ ఉందా లేదా అనేది అర్థం చేసుకోగలుగుతాం. సో ఫస్ట్ మనం అండర్స్టాండ్ చేసుకుందాం కి దీని గ్రోత్ బిహైండ్ ఏంటి, లాజిక్ ఏంటి అంటే, ఫస్ట్ CA టోకన్స్ కనుక మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే 10% బైబ్యాక్ అండ్ పర్మనెంట్ బర్న్ అవుతుందండి. దీనివల్ల ఏంటంటే మార్కెట్లో సప్లై తగ్గుతుంది, డిమాండ్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. సిమిలర్ వే ఫిక్స్డ్ డైలీ ఇమర్షన్ అంటే ఎవ్రీ 2 years కి 10% రిడక్షన్ చేస్తాం కాబట్టి మార్కెట్లో సప్లై తగ్గిస్తున్నాం, సో దట్ డిమాండ్ పెరిగే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అండ్ స్టేకింగ్ మెకానిజం, మనం అందరం కూడా కమ్యూనిటీ అంతా కూడా స్టేకింగ్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏమవుతుందంటే, మనకు ఇన్వెస్టర్స్ కి దాని ఈల్డ్ అనేది, ఇన్కమ్ అనేది పెరుగుతుంది, యాజ్ వెల్ యాజ్ మార్కెట్ లో సప్లై తగ్గడం వల్ల డిమాండ్ పెరిగే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇది ఒక ప్రైవేట్ ట్రాఫిక్ ని కమ్యూనిటీని గ్రోత్ చేస్తుంది. అంటే క్యారీప్యాట్ కమ్యూనిటీ అనేది మన ఓన్ కమ్యూనిటీ ఎక్స్పాన్షన్ చేయడం వల్ల ఇది బాట్ కాయిన్ కి కూడా హెల్ప్ అవుతుంది, అండ్ మనకు కమ్యూనిటీ డెవలప్మెంట్ కి కూడా హెల్ప్ అవుతుంది, ఎందుకంటే కన్సెన్సస్ మనం చేస్తాం కాబట్టి. అండ్ లెట్ us అండర్స్టాండ్ కి బాట్ చైన్ ది కూడా మనం అర్థం చేసుకుందాం, ఎందుకు ఇది సక్సెస్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉందంటే, 50% ఆఫ్ గ్యాస్ ఫీజ్ ఏదైతే ఉందో అది పర్మనెంట్ గా బర్న్ చేస్తారు, అండ్ స్ట్రాంగ్ సప్లై ఉంది 25 years వరకు. దీని ఒక మైనింగ్ ద్వారా 25 years వరకు సైకిల్ ఉంది కాబట్టి ఇది స్ట్రాంగ్ ఉంటుంది. మూడోది దీని ఒక ఈకో సిస్టమ్ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయంటే, డెవలపర్స్ కానీ, ఓకే, స్మార్ట్ కాంట్రాక్ట్స్ కానీ, మోర్ ప్రాజెక్ట్స్ బాట్ చైన్, బ్లాక్ చైన్ పైన డిప్లాయ్ అవ్వడం వల్ల హ్యూజ్ ట్రాన్సాక్షన్స్ వల్ల గ్యాస్ ఫీజ్ వస్తుంది, అది క్రోర్స్ లో ఉంటుందండి. సో దట్ మన బాట్ కాయిన్ కి ప్రైస్ అండ్ గ్రోత్ పెంచడానికి ఇది చాలా చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ దీంట్లో ఇన్ఫ్లేషన్ పీపుల్, ఇది ఒక పబ్లిక్ చైన్ కాబట్టి చాలా మంది వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళు మాట్లాడతారు డిఫరెంట్ సోషల్ మీడియాలో, వాళ్ళ యొక్క ఓన్ బ్లాగ్స్ లో అవ్వచ్చు, ఓకే, ఒక కాయిన్ స్టోర్ ఎక్స్చేంజ్ కానీ పెద్ద పెద్ద ఎక్స్చేంజ్ లో కూడా వాళ్ళ ఆర్టికల్స్ రాయొచ్చు, దీనివల్ల పబ్లిక్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. సో ఇదే అండి. నెక్స్ట్, సో ఫ్రెండ్స్ మనం ఇంకా కొద్దిగా అర్థం చేసుకుందాం, ఇంకా అడ్వాంటేజ్ ఎందుకు, ఇది ఎందుకు ఇంకా లాంగ్ టర్మ్ నడుస్తుంది అనడానికి ఇంకొక ప్రయత్నం నాది చెప్పడానికి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే సార్, ఇది ఒక పబ్లిక్ చైన్ అండ్ ప్లస్ ఈకో సిస్టమ్ సినర్జీని డెవలప్ చేస్తుంది. ఓకే, రెండో పాయింట్, ఇది ఒక గ్లోబల్ కమ్యూనిటీని, కన్సెన్స్ ని, నెట్వర్క్ ని డెవలప్ చేస్తుంది. అంటే ఒక గ్లోబల్ కమ్యూనిటీని సస్టైన్ చేయడానికి, ప్రతి ఒక్కరం కూడా కలిసి కట్టుగా నడవడానికి ఈ క్యారీప్యాక్ట్ గ్లోబల్ కమ్యూనిటీ అనేది చాలా చాలా హెల్ప్ చేస్తుంది. ఇన్నోవేటివ్ ఎకనామికల్ మోడల్, ఇంతవరకు కూడా మనం అన్ని దగ్గర చూసింది ఏంటంటే డైరెక్ట్ రెఫరల్ అని, ఓకే, బైనరీ అని, ఓకే, డిఫరెంట్ స్టైల్ ఆఫ్ ఎకనామికల్ మోడల్ ఉంది. బట్ ఇదేంటంటే చాలా చాలా లుక్రేటివ్ గా, చాలా చాలా యూనిక్ మోడల్ ఉంది, ఇన్నోవేటివ్ మోడల్ ఉంది.
అండ్ నాలుగో పాయింట్ కనుక చూస్తే ఇది ఒక సిస్టమైజ్డ్ ఆర్గనైజేషనల్ కేపబిలిటీ ఉన్న పీపుల్ తోటి ఈ యొక్క టెక్నాలజీ బ్లాక్ చైన్ కానీ టెక్నికల్ పీపుల్ కానీ పెద్ద పెద్ద ఆర్గనైజేషన్ లో వర్క్ చేసిన పీపుల్ తోటి ఇది డెవలప్ చేశారు. అండ్ ఫిఫ్త్ పాయింట్ కనుక చూస్తే ఒక ఇంటర్నేషనల్ లీడర్షిప్ అండ్ స్ట్రాటజిక్ అండ్ ఎంపవర్మెంట్ ఉంది. అంటే ఈ రోజు కనుక చూస్తే జాన్సన్ సావ్ గారిది ఒక ఎగ్జాంపుల్ అండి. ఈ రోజు ఇంత సక్సెస్ అవడానికి ఇంత తక్కువ టైంలో గ్లోబల్ యూజర్స్ ఇలా పెరిగారు అంటే బికాస్ ఆఫ్ అతను ఒక లీడర్షిప్. జాన్సన్ సావ్ గారిని నమ్ముకొని చైనా కమ్యూనిటీ, జపాన్ కమ్యూనిటీ, బికాస్ ఆయన లాస్ట్ ఒక కాయిన్ స్టోర్ యొక్క సక్సెస్ ని చూసే చాలా మంది ఇన్వెస్టర్స్ అవ్వచ్చు, చాలా మంది కమ్యూనిటీ డెవలపర్స్ కావచ్చు, టెక్నాలజీ పీపుల్ అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా తన యొక్క లీడర్షిప్ ని తీసుకొని అండ్ ఈ జాన్సన్ సాహు గారు కూడా ఈ లీడర్షిప్ ని ప్రతి ఒక్కరికి కూడా ఎంపవర్ చేయడానికి హెల్ప్ చేస్తున్నారండి. ఏ విధంగా హెల్ప్ చేస్తున్నారంటే లాస్ట్ సిక్స్త్ పాయింట్ కనుక మీరు చూస్తే గ్లోబల్ ఎడ్యుకేషన్ అనేది ఇస్తున్నారు. మన క్యారీ ప్యాక్ లోనే క్యారీ అకాడమీ అనేది ఒక సపరేట్ వర్టికల్ ఉందండి. ఈ క్యారీ అకాడమీలో కంపెనీ ఏం చేస్తుందని అంటే ప్రతి ఒక్క మనిషి కమ్యూనిటీ మెంబర్ ని ఎడ్యుకేట్ చేయడానికి M1000 సర్టిఫైడ్ అవ్వడానికి ఒక ఆస్కారం ఇస్తుంది, ఒక ఆపర్చునిటీ క్రియేట్ చేస్తుంది. ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోండి, నేర్పించండి అనే దానికోసం ఒక సపరేట్ వర్టికల్. అండ్ ఆ అకాడమీకి ఒక డీన్ ఉంటారు, ఓకే. అండ్ దాంట్లో ఇంటర్నేషనల్ ట్రైనర్స్ ఉంటారు, మనకు ఆల్వేస్ హెల్ప్ చేయడానికి ముందరుకుంటారు, ఓకే. సో 1000 ట్రైనర్ కనుక మీరు అయ్యారు అని అంటే మీకు ఒక అడిషనల్ రివార్డ్స్ అనేది వస్తుందండి. వేరేజ్ ఈ రోజు ఎట్లయితే నేను జూమ్ మీటింగ్స్ తీసుకుంటున్నాను అలానే మీరు కూడా తీసుకొచ్చండి. హాల్ ప్రెజెంటేషన్ చేయొచ్చు, గ్లోబల్ దాంట్లో చేయొచ్చు. ఇలా మీకు ఒక అడిషనల్ ఇన్కమ్ సోర్స్ కూడా కంపెనీ ఒక మోటివేషనల్ కింద కూడా సపోర్ట్ చేస్తుందండి. అండ్ లాస్ట్ పాయింట్ కనుక మనం చూస్తే నెక్స్ట్, సో ఫ్రెండ్స్ ఇక్కడ కన్క్లూజన్ అండి. లాస్ట్ పాయింట్ కనుక మీ మనసులో మీరు ఆలోచించుకోండి. నేను అడిగే క్వశ్చన్, మిమ్మల్ని ఇండివిజువల్ గా నేను అడుగుతున్న క్వశ్చన్, మీకు ఆ ఆన్సర్ ఎస్ అని అనిపిస్తే మీరు ఈ సిస్టంలోకి రావాల్సిందేనండి. జస్ట్ నా క్వశ్చన్ ఏంటంటే మీకు అనిపిస్తుందా ఇది ఒక లాంగ్ టర్మ్ ఈకో సిస్టమ్ విజన్ అని? ఇఫ్ యువర్ ఆన్సర్ ఈస్ ఎస్, ఈ ప్రాజెక్ట్ మీ గురించే. రెండో పాయింట్, ఇది ఒక గ్రోత్ పొటెన్షియల్ ఉన్న ప్రాజెక్ట్ అని మీకు అనిపిస్తే, మీ ఆన్సర్ ఎస్ అయితే దిస్ ఇస్ ద రైట్ ప్లాట్ఫామ్. మూడోది, మీకు అనిపిస్తే ఇది ఒక గ్లోబల్ మెగా ప్రాజెక్ట్ అని మీకు అనిపిస్తే ఈ ప్లాట్ఫామ్ మీ గురించి. ఫోర్త్, 1.0 BTCని వదులుకున్నాం, ఇథేరియంని వదులుకున్నాము, బినాన్స్ వదులుకున్నాం. ఈ మూడిటి కాంబినేషనే 4.0 ఎరా, దట్ ఈస్ బాట్ చైన్. దీన్ని మనం వదులుకోవద్దు. ఒకవేళ మీ ఆన్సర్ ఎస్, నేను ఇప్పుడు మిస్ అవ్వద్దు, ఈ గోల్డెన్ ఆపర్చునిటీ నేను తీసుకోవాలనుకుంటే మిమ్మల్ని ఎవరు ఇన్వైట్ చేశారో మీ ఫ్రెండ్స్ ని అడగండి, మోర్ క్లారిటీ తీసుకోండి. వీలైతే మా ఒక ఎక్స్పర్ట్స్ M1000 సర్టిఫైడ్ ప్రతి స్టేట్ లో ఉన్నారు, వాళ్ళతో కనెక్ట్ అయ్యి కూడా మీరు ఇంకా మోర్ క్లారిఫికేషన్ తీసుకోవచ్చండి. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరందరూ కూడా నాకు ఈ ప్రెజెంటేషన్ కి మీరు సక్సెస్ చేసినందుకు, ఓకే, మీరందరూ కూడా ఇంత కోఆపరేషన్ చేసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు యు ప్రీతి.